జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని డీఆర్ఓ వారి ఛాంబర్లో ఇంటర్ 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులందరూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా అలాగే ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రంలో త్రాగునీటి వసతి సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీస్ బందోబస్తు 144 సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా బస్సులను నడపాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, మెడికల్, విద్యుత్ తదితర శాఖల అధికారులు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలను నిర్వహించుకునేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఇంటర్మీడియట్ అధికారి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు జిల్లాలో 66 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 28,693 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏదైనా సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08612320-312 నంబర్ని సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా అధికారి ఆర్ బాలాజీరావు మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25 నుంచి 4వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 31 సెంటర్లలో 4,124 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. అలాగే మే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, పరీక్షల తనిఖీల బృందాలను నియమించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాదరావు, డిఈఓ ఆర్ బాలాజీరావు, మున్సిపల్, విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.